ఫైనల్ గా ఎప్పటి నుంచో నెట్టింట్లో వైరల్ అవుతున్న సమంత రాజ్ నిడిమోడి యొక్క సంబంధం నిజమే అయింది. వారిద్దరూ డిసెంబర్ 1 తారీఖున వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం శాస్త్రీయంగా అందరిలాగా కాకుండా మరొక విధంగా జరిగింది. అది ఎలా అంటే భూత శుద్ధి వివాహం. వారు చేసుకున్న వివాహాన్ని భూత సిద్ధి వివాహం అంటారు. వీరి వివాహం ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులో కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవ టెంపుల్లో వీరిద్దరి వివాహం జరిగింది. వీళ్ళు సెలెక్ట్ చేసిన పెళ్లి విధానం వచ్చేసి భూత శుద్ధి విధానం. ఈ రీతిలో పెళ్లి చేసుకోవడం అంటే సాధారణ హిందూ పెళ్లి సంప్రదాయాల వలె కాకుండా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మూల తత్వాలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక శుద్ధి ప్లస్ సోమనస్సు ఎలిమెంటల్ సమతుల్యతను నమ్ముకుంటూ చేయడం. అంటే ఈ పెళ్లి శోభాయమాన వైభవం కంటే శాంతి, భక్తి, స్పిరిచువల్ ఫోకస్తో జరిగిందనమాట. అలాగే వీరి పెళ్లి ఎంతో మందిని పిలిచి అంగరంగ వైభవముగా కాకుండా చాలా చిన్న వేదిక వేసి సుమారు 30 మందికి మించిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీలు, ట్రాఫిక్ లేకుండా కుటుంబ సభ్యులు అండ్ అలాగే చాలా నమ్మకమైన ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి వచ్చేసి పూర్తిగా పబ్లిక్ షో కాకుండా వ్యక్తిగత ప్రైవేట్గా నిర్వహించారు. అయితే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు సమంత చాలా విమర్శలైతే ఎదుర్కొన్నది. తర్వాత నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత సమంతని అందరూ సానుభూతిగా చూశారు. అయితే ఇప్పుడు సమంత కూడా 2వ వివాహం చేసుకోవడం వలన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే సమంతకి ఈ పెళ్లి 2వ పెళ్లి. అలాగే రాజ్ నిడిమూరు గారికి కూడా ఇది 2వ పెళ్లి. అయితే సమంతకి ఈ రాజ్ నిడిమూరు గారికి ఎలా పరిచయాలు పెరిగాయి, ఆ పరిచయం నుంచి ఈ పెళ్లి వరకు ఎలా వచ్చారు అనేది తెలుసుకుందాం. సమంత నాగచైతన్యాన్ని 2017లో మ్యారేజ్ చేసుకుంది. వారి వివాహం 2021తో విడాకులతో ముగిసిపోయింది. అయితే సమంత విడాకులు అయిపోయి కొన్ని నెలలు గడిచినా అలాగే 2025 నాటికి కూడా ఆమె 2వ పెళ్లి ఏమీ లేదు అని సౌఖ్యంగా చెప్పిన ఇంటర్వ్యూలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఆ తర్వాత వీరి ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో కొన్ని అనుమానాస్పద అభిప్రాయాలు అయితే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. బట్ ఇప్పుడు వారిద్దరు పెళ్లి ఫోటోలతో ఈ అస్పష్టత అంతిమంగా అయితే తొలగిపోయింది. సమంత అండ్ అలాగే రాజ్ యొక్క మొదటి ప్రాజెక్ట్ వచ్చేసి ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో అయితే ఉంది. ఈ మూవీలో సమంత పాత్ర వచ్చేసి రాజీ అన్నమాట. తమిళ్ రెబల్ కమాండర్ గా ఈ పాత్రకైతే సమంత వర్క్ చేసింది. ఈ వెబ్ సిరీస్ వల్ల సమంత నటన ఆమె కెరీర్ లో ఒక పెద్ద మైలురాయి అయిపోయిందనమాట. ఎందుకంటే అది ఆమె మొదటి వెబ్ సిరీస్, అలాగే మొదటి నెగిటివ్ గ్రే షేడ్ పాత్ర అన్నమాట. కఠినమైన యాక్షన్ సీన్స్ చేసింది. ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి భారీ ప్రశంసలు కూడా వచ్చేసాయి. విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది ఈ ఒక్క వెబ్ సిరీస్ వల్ల. రాజ్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ కి రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది వచ్చేసి నవంబర్ 2019. అలాగే సెప్టెంబర్ 2020 వరకు కూడా ఈ వెబ్ సిరీస్ షూట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇదంతా కూడా సమంతకి విడాకులు కాకముందే ఈ వెబ్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ అన్నమాట. రిలీజ్ వచ్చేసి 2021లో రిలీజ్ అయింది. సమంతకి కూడా విడాకులు 2021లోనే విడాకులు అయ్యాయి. నాగచైతన్యకి సమంతకి అసలు ఈ సిరీస్ వల్లే గొడవలు స్టార్ట్ అయ్యాయేమో అన్న డౌట్ అయితే కలుగుతుంది. బట్ అసలు నిజమేంటి అన్నది ఆ దేవుడికి తెలియాలి. అదంతా వాళ్ళ పర్సనల్ మ్యాటర్. సో నెక్స్ట్ ఇక రాజ్ అండ్ సమంత కలిసి చేసిన 2వ ప్రాజెక్ట్ ఏందో చూద్దాం. హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసి 2024 to 25 షూట్ అయిందనమాట. విడుదల వచ్చేసి 25 to 2026లో అయితే రిలీజ్ అయింది. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి రాజ్ అనమాట. ఈ ఫిల్మ్కి మొత్తం కూడా ప్రొడక్షన్ రాజే. అండ్ సమంత వచ్చేసి ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర అయితే పోషించింది. ఒక రహస్య ఏజెంట్ అంటే స్పై పాత్రలు అయితే నటించింది. ఇదంతా కూడా యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ అన్నమాట. ఇవే కాకుండా వాళ్ళు పలు కమర్షియల్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ లో కూడా వారిద్దరు కలిసి పనిచేశారు. ఇలా వాళ్ళ పరిచయం ఫ్రెండ్షిప్ కాగా ఫ్రెండ్షిప్ నుంచి పెళ్లి వరకు వచ్చింది. ఏదైతే నాగచైతన్య శోభితతో ఇప్పుడైతే హ్యాపీగానే ఉంటున్నారు కదా, అలాగే సమంత కూడా రాజుతో హ్యాపీగా ఉండాలని హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్దాం. ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సమంత అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఎవరైనా మీలో న్యూ విజిటర్స్ అయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.